హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక టెంపుల్ చూద్దామని చెప్పి వెళ్తున్నా. చాలా రోజుల నుంచి టెంపుల్ చూడాలని బాగా ఆశ ఉండే. ఈరోజు మాత్రం వెళ్తున్నా. కార్ మాది కాదు, వేరే వాళ్ళది, రెంట్కి తీసుకున్నాం. మాది అనుకుని మీరు అనుకుంటారేమో అని చెప్పి ముందే చెప్తున్నా. ఇదైతే ఓడేడ్ మీద నుంచి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పలేదు కదా. కోటగుళ్ళు, గణపూర్ దగ్గర ఉంటుంది కోటగుళ్ళు అనే టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్తున్నాం. మా గోదావరిఖ నుంచి గణపూర్కి అయితే ఒక 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంతే వస్తుంది డిస్టెన్స్ కూడా. మేము మ్యాప్ పెట్టుకొని వెళ్ళినాం, మాకు కూడా తెలియదు. వెళ్ళేటప్పుడు అయితే గర్మిల్లపల్లి, నైన్పాక ఇట్లాంటి ఊర్లు ఇవన్నీ దాటాలి. ఫస్ట్ ఈ ఓడేడ్ దాటాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక చెక్ పోస్ట్ ఉండాలి, డబ్బులు తీసుకుంటారు. కాకపోతే ఎందుకో లేదు, తీసేసినట్టున్నారు. ఒకవేళ మీరు వరంగల్ నుంచి రావాలనుకుంటే అక్కడ నుంచి డైరెక్ట్ గణపూర్కి బస్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి అయితే ఒక 56 కిలోమీటర్స్ ఉంటుంది. భూపాలపల్లి నుంచి కొంచెం దగ్గర 23 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. భూపాలపల్లి నుంచి కూడా డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. ఇంకా మేమైతే వెళ్ళేటప్పుడు భూపాలపల్లి నుంచి పరకాల్ వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు నుంచి వెళ్ళినాం. అక్కడ నుంచి వెళ్తే ఇంకొక కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అన్నీ ఇట్లా బోర్డు, అంటే వరంగల్కి తర్వాత గణపూర్కి ఎటు సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. అటు నుంచి లెఫ్ట్లో వెళ్ళాలి. లెఫ్ట్లో వెళ్తే మీకు కోటగుళ్ళు, గణపూర్ అని కనిపిస్తుంది. అక్కడ నుంచి ఊర్లోకి వెళ్ళాలి కొంచెం దూరం వరకు. అది కూడా దాటిన తర్వాత మీకు గణపేశ్వర ఆలయం అని చెప్పి ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తా, ఇదే ఆ బోర్డు. ఈ బోర్డు దాటి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే పెద్ద గేట్ ఉంటుంది. ఆ గేట్ కూడా తీస్తే ఇప్పుడు మీకు టెంపుల్ కనిపిస్తుంది. ఇవే కోటగుళ్ళు. ఈ టెంపుల్ని నేను ఎన్నో రోజుల నుంచి చూడాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే నేను నార్మల్గా మ్యాప్లో చూసినప్పుడు కొన్ని పిక్స్ కనిపిస్తాయి కదా, అందులో ఇట్లా సీరియల్గా టెంపుల్స్ కనిపించినాయి. ఇట్లాంటిది మన తెలంగాణలో ఉందా అని చెప్పి ఫస్ట్ అనుకున్నా. తర్వాత చెక్ చేసిన తర్వాత తెలిసింది నాకు, ఇంత మంచి టెంపుల్ అసలు ఇన్ని రోజులు ఎట్లా మిస్ అయినాం రా అని చెప్పి. ఈ టెంపుల్ని కాకతీయులు ఉన్నప్పుడే కట్టిరు. అంటే వాళ్ళు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతి దేవుడు 1213 సంవత్సరంలో ఈ టెంపుల్ని కట్టిండు. అప్పుడు మొత్తం ఒక 22 టెంపుల్స్ని కట్టిర్రు. కాకపోతే తర్వాత కొంచెం గొడవలు అట్లా జరిగినాయి కదా, అంటే మనకు ఇంకా ముస్లిమ్స్కి అట్లా గొడవలు జరిగినాయి కదా. ఆ గొడవలు అప్పుడు కులీ కుతుబ్ బుల్ముల్క్ ఉంటారు కదా, ఆయన పరిపాలన కాలంలో ఈ టెంపుల్స్ అన్నిటి మీద దాడి జరిగింది. ఆ దాడిలోనే ఈ టెంపుల్స్ దాదాపు అన్నీ ధ్వంసమైపోయినాయి అని చెప్పి చరిత్రలో అయితే ఉంది. ఇప్పుడు సీరియల్గా ఇట్లా కనిపిస్తున్నాయి కదా, ఇవి ఒక 5 టెంపుల్స్ ఉన్నాయి. సేమ్ ప్యాటర్న్, అంటే సేమ్ డిజైన్. తర్వాత ద్వారాలైన, లోపల గర్భగుడి, పైన గోపురం అంతా కూడా సేమ్, అంటే సేమ్ ఉన్నాయి 5. ఇంకా వీటికి అటుపక్కన ఇటుపక్కన ఎక్స్ట్రా ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి, కానీ వాటికి గోపురం లేదు. నార్మల్గా ఇట్లా స్క్వేర్ టైప్లో ఉన్నాయి. ఇంకా దీనికి పక్కన కొంచెం దూరం వెళ్తే త్రికూటాలయం లాగా కనిపిస్తుంది. ఇది త్రికూటాలయమా లేదంటే నార్మల్గా తెలియదు, కానీ 3 సైడ్ ఇట్లా గర్భగుడి లానే ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇట్లాంటి డిజైన్స్ అన్నీ చెక్కి పెట్టి ఉన్నాయి. లోపలికి వెళ్తే మాత్రం కొంచెం బండలన్నీ కూలిపోయి ఇంకా పిల్లర్స్ అన్నీ పడిపోయి ఉంది. కొంచెం ముందు వరకే వెళ్ళొచ్చు. దాని లోపల ఇంకా కొంచెం ముందుకు వెళ్దామన్నా కూడా, అసలు ట్రై చేసినా కూడా వెళ్ళడానికి రాలేదు. ఈ టెంపుల్కి అయితే 3 ద్వారాలు ఉన్నాయి. ఇప్పుడు స్ట్రైట్ ఒకటి కనిపిస్తుందా, మళ్ళీ ఇటు సైడ్ ఒకటి, మళ్ళీ ఇటు లెఫ్ట్లో కూడా ఒకటి కనిపిస్తుంది మీకు. అటు సైడు కనిపిస్తుందా, అట్లా అన్నట్టు. ఇది కూడా అయిపోయిందా. ఇది అయిపోయిన తర్వాత దీనికి ఆపోజిట్లో మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపులే ఇప్పుడు పూజలు జరుగుతుంది. ఇప్పుడు కనిపిస్తుందా, ఇది మెయిన్ టెంపుల్. ఇది కాదు, దీనికంటే ముందు కొంచెం ఇప్పుడు కనిపిస్తుంది, ఆగండి. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ ఆల్రెడీ స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇదేమో దానికి ముందు దర్వాజా లాగుంది పెద్దది, పైకి ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది గర్భగుడి. ఇది గర్భగుడి లోపల అసలు వీడియోస్ అలో లేవు, వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. నేను చాలాసార్లు అడిగినా, కొంచెం సేపే ఇట్లా తీసుకుంటా ఒక వీడియో అని చెప్పి అడిగితే వాళ్ళు అస్సలు వద్దంటే వద్దన్నారు. సరేలే బయట అయినా కొంచెం వీడియో తీసుకొని వచ్చేద్దామని చెప్పి తీసుకున్నా. బయట కూడా వద్దు, మీరు బయటనే తీసుకోండి అన్నారు, కానీ నేను దొంగతనంగా తీసిన. ఇది అదే. దీని పక్కన మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుందా, ఇక్కడ దేవుడు డమరుకం పట్టుకొని నిల్చున్న శివుడి విగ్రహం చెక్కి ఉందట. కానీ అసలు లోపలికి ఎక్కడ వెళ్ళనిచ్చిర్రు, అస్సలు వెళ్ళనివ్వలేదు. ఒక్కసారైనా వీడియో తీసుకుందాం అనుకున్నా, సరేలే ఇక్కడ వరకే ఉంది కదా అని చెప్పి ఇక ఇది తీసుకున్నా.
ఈ టెంపుల్‌కి ఆపోజిట్‌లోనే ఒక మండపం గూడా ఉంది. అంటే ఈ టెంపుల్‌కి దక్షిణ దిశ ఒకటి, ఉత్తర దిశ ఒకటి అట్లా 2 టెంపుల్స్. ఇంకా వెనకాల సైడేమో కోటగుళ్ళు. ఇట్లా నిర్మించిర్రన్నట్టు. ఇప్పుడు మీకు ఆ టెంపుల్ చూపిస్తా. అది మొత్తం టెంపుల్ కాదు. అంటే దేవుడుండడు. ఒక మండపం అట అది. దాంట్లో 60 పిల్లర్స్ ఉంటాయి. ఇది అదే. కానీ చాలా వరకైతే కూలిపోయి కింద పడిపోయే ఉన్నాయి. ఇప్పుడు వెళ్దాం అక్కడికి. ఆ మండపం క్లిప్స్ అన్నీ కొన్ని మిస్ అయిపోయినాయి. ఏమనుకోకండి. నెక్స్ట్ టైం బాగా తీయడానికి ట్రై చేస్తా. ఈసారి అయితే క్లారిటీ కూడా బాలేదు. అది నాకు కూడా తెలుసు. ఇంకా కోటగుళ్ళ పక్కకి ఇట్లాంటి ఒక చిన్న చిన్న టెంపుల్స్ బాగానే ఉన్నాయి. మీరు పైన చూస్తున్నారా టెంపుల్స్కి డిజైన్స్ ఎట్లున్నాయని చెప్పి. చాలా బాగున్నాయి కదా. మెయిన్ డీటెయిల్స్ చెప్పలేదు అని చెప్పి అని అనుకుంటున్నారా. ఇది జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్, గణపూర్ మండలం. ఊరు కూడా గణపూరే. ఇంకా ఇక్కడనే చాలా టెంపుల్స్ ఉండేయట కానీ అసలు అవి ఎక్కడున్నాయో అని చెప్పి ఎవరికి అడ్రస్ కూడా తెలియదంట. అట్లాంటి టెంపుల్స్ ఉన్నాయంట. ఇంకా దీని పక్కకి దేవుడి పాదాలు ఉన్నాయి. ఇంకొక నంది ఉంది. దాని పక్కకే ఇంకొక కూడా పెద్ద నంది ఉంది. ఇది అదే కానీ విరిగిపోయి ఉంది మొత్తం. ఇటు సైడ్ ఏమో శిలాశాసనం ఉంది. కొంచెం ముందుకెళ్తే శిలాశాసనం, ఇంకా కొన్ని విగ్రహాలు. అంటే ఎవరైనా వస్తే చూడ్డానికి అని చెప్పి ఇట్లా డిస్ప్లే లాగా పెట్టిరన్నట్టు. ఇవి అవే ఈ విగ్రహం. టెంపుల్ అయితే చాలా బాగుంది.